అంటే కడపలో కూడా మా అన్న ఓడిపోతాడా? 100%. కడప ఏమన్నా మీ గడప? అంటే ఇప్పుడు ఏంటి మా జగన్ అని ఊడ్చేసారా మొత్తం? అమ్మా ఇప్పుడు పులివిందులు పులి అంటారు. అంటే పులి కాదులేండి అది, మరి అది పులిహోరలో పులి కానీ మరి పులివెందులు పులే పాడా? ఆ పులివెందులు పులి అయితే అసెంబ్లీకి రావాలా, పులిహోరలో పులి అయితే ఊర్లో కూర్చోవాలా? ఊళ్ళోనే కూర్చున్నాగా, అది పులిహోరలో పులి. అంతే, పులిహోరలో పులే. మేము పులి అంటలేదు. నాకు ఒక విషయం అర్థం కాదండి, ఇలాంటి మీమ్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి స్కామ్ టూల్ కిట్ అని పెట్టారు, డబ్బులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి రిమోట్ పెట్టారు, గ్లాసులు పెట్టారు. ఇక్కడ స్కామ్ డబ్బులు నాకు అర్థమైంది, ఇక్కడ ఇది అర్థమైంది. ఈ పవన్ కళ్యాణ్ గారి రిమోట్ ఎవరి దగ్గర ఉంది? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టల్లా వింటారు అనే ఉద్దేశం. అది బాధ, భయం కూడా. ఓహోహో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రిమోట్ కంట్రోల్లో ఎవరున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, సిమెంట్ కుర్చీ అంటే భారతీ రెడ్డి అండి? 100%. సజ్జల కాదు, అది సలహాదారుడు. అంటే రెండు రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఒకటి సజ్జల సలహాదారుడు సజ్జల, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి. మొదటిది వచ్చి భారతీ రెడ్డి గారు. ఇప్పుడు సొంత బాబాయిని వేసేస్తే కూడా వెనకేసుకొచ్చిన భారతీ రెడ్డి గారు, మొత్తం ఐపాక్ టీమును పెట్టుకొని 11 తీసుకొచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇద్దరు రిమోట్ కంట్రోల్లో ఉంటాడు. అతనికి మానసిక పరిస్థితి బాగాలేదు, టాబ్లెట్లు వేసుకుంటాడు, లండన్కి వెళ్తాడు. నిజమా అండి? అతనికంటూ ఒరిజినల్ గా చెప్తున్నాను కదా, అతనికంటూ సొంత నాలెడ్జ్ అంటూ ఏది ఉండదు. పులివిందులో పులి, కడపలో మన తొడగొడతాడు, అన్న భీకరంగా ఉంటాడు, అన్న సింహం, అన్న టైగర్, ఇవి తప్ప అసెంబ్లీకి వస్తాడు, అర్హతగా ప్రశ్నిస్తాడు అనేది ఉండదు. అతనికి రిమోట్ కంట్రోల్ అంటూ ప్రత్యేకంగా అతనే కంట్రోల్లో ఉండడు. అతని రిమోట్ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్టే కదా. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, రెండు భారతీ రెడ్డి గారు.